హైదరాబాద్ లో భారీ వర్షాలకు జంట జలాశయాలకు వరద పోటెత్తింది. హిమాయత్ సాగర్ గేట్లెత్తి మూసీలోకి నీరు విడుదల చేస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. ప్రవీణ్, జంట జలాశయాలకు సంబంధించి పూర్తిగా కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్కి నీళ్లు చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. నిన్న రాత్రే దాదాపుగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వచ్చేసి ఒక ఫీట్ మేర ఒక గేట్ను తీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దాదాపుగా నిన్న రాత్రి రంగారెడ్డి జిల్లాలో, ఉమ్మడి వికారాబాద్ జిల్లాలో కురిసినటువంటి మొత్తం వర్షపాతం దాదాపుగా ఎక్కువ అవడంతో చెరువులన్నీ అలుగులు పడుతూ ఉన్నాయి. దాంతో దాదాపుగా 4000 క్యూసెక్ల పైగా కూడా జంట జలాశయాలకి ప్రవాహం వచ్చి చేరుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే రాత్రి నుంచి ఒక గేటు, ఉదయాన్నే మళ్ళీ 8:30కి ఒక గేట్ ఓపెన్ చేశారు. ప్రస్తుతం 3వ గేటు కూడా ఓపెన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక 1.5 ఫీట్ హైట్ లేపిన తర్వాత ఇంకొక గేట్ ఓపెన్ చేస్తే మాత్రం పూర్తిగా మూసీ పరివాహక ప్రాంతాలన్నింటిని కూడా ఖాళీ చేపిస్తామని చెప్పేసి అలర్ట్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా రెవెన్యూ అధికారులు అందరూ కూడా. ప్రస్తుతం 4000 ఇన్ఫ్లో అయితే పైనుంచి వస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. 2000 అవుట్ఫ్లో అయితే ఇక్కడ వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 1000 క్యూసెక్ల పైగా ప్రస్తుతం వదులుతున్నాం. ఇంకొక 2 గేట్లు ఎత్తడంతో దాదాపు 2000 క్యూసెక్ల పైగా కూడా కిందకి మూసీ పరివాహక ప్రాంతాలకు వదులుతున్నట్టుగా మనకి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ రోజు రేపు ఇంకా భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి దాదాపుగా 1764 అడుగులు ఫుల్ ట్యాంక్ లెవెల్. సో ఫుల్ ట్యాంక్ లెవెల్ మెయింటైన్ చేస్తూ వచ్చిన అవుట్ఫ్లో ఏదైతుందో వచ్చిందని వచ్చినట్టుగా కిందికి పంపిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క హిమాయత్ సాగర్ దగ్గర ఉస్మాన్ సాగర్కి సంబంధించి కూడా సేమ్ లెవెల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ రావడంతో అక్కడ కూడా దాదాపుగా ఈ రోజు కానీ రేపు కానీ ఉస్మాన్ సాగర్ గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉందని చెప్పేసి హెచ్ఎండిఎస్ అధికారులు కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అటు వాటర్డబ్ల్యూఎస్ ఎండి అశోక్ రెడ్డి కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా మూసీ పరివాహక ప్రాంతాలు, హిమాయత్ సాగర్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నింటినీ కూడా అక్కడ సిగ్నల్ ఇచ్చి అందరినీ కూడా ఖాళీ చేపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ప్రతిసారి కూడా ఈ గేట్లు ఎత్తగానే ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ అంతా కూడా మునిగిపోతే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అక్కడ నుంచి కూడా పూర్తిగా చాదరఘాట్ బ్రిడ్జి కూడా మనం ఎవ్రీ ఇయర్ మనం దాదాపుగా 4 సంవత్సరాలు చూస్తూ ఉన్నాం. పూర్తిగా కూడా మూసీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా ఇళ్లలోకి నీరు చేరి రెవెన్యూ యంత్రాంగం ఎప్పటికప్పుడు ఖాళీ చేపించే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం అయితే ఈ 3 గేట్ల ద్వారా ఈ యొక్క లోతట్టు వదులుతూ ఉన్నారు. సో ప్రస్తుతం ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ దగ్గర నుంచి కూడా దాదాపుగా అటు మంచిరేవుల దగ్గర నుంచి పూర్తిగా కూడా మూసీ పరివాహక ప్రాంతాలన్నింటినీ కూడా ఖాళీ చేపించే ప్రస్తుతం హిమాయత్ సాగర్లో ఉన్నటువంటి ఈ యొక్క విలేజ్ ఆనుకున్నటువంటి ఇళ్లను కూడా పూర్తిగా రాత్రే రెస్క్యూ టీం వచ్చేసేసి పక్కకు పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం పడుతుంది. రంగారెడ్డి జిల్లాలో కూడా ఈ రోజు రేపు అతి భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే వర్షం స్టార్ట్ అవ్వకముందు రంగారెడ్డి జిల్లాలోనే లోటు వర్షపాతం ఉండేది. కానీ ఈ యొక్క దాదాపుగా 2 వారాల నుంచి చూసుకున్నట్లయితే లోటు వర్షపాతం తర్వాత ప్లస్ వచ్చేసింది. దాదాపుగా +10% హైయెస్ట్ రంగారెడ్డి జిల్లాలో కురిసినట్టుగా మనకు వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే హిమాయత్ సాగర్కి దాదాపుగా పైన ఉన్నటువంటి చెరువులను నిండిపోవడంతో పెద్ద ఎత్తున వరద నీరు చేరుతూ ఉంది. సో వచ్చిన నీరుని వచ్చినట్టుగా పంపిస్తూ ఉన్నారు. సో మరి ఈ రోజు సాయంత్రం రేపు కూడా అధిక వర్షాలు ఉన్నాయి కాబట్టి ఇంకొక 2-3 గేట్లు ఎత్తే అవకాశం ఉందని చెప్పేసి హెచ్ఎండిఎస్ అధికారులు చెప్తా ఉన్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద అయితే జంట జలాశయాలు అయితే ఫుల్ ట్యాంక్ లెవెల్ అయితే చేరుకున్నాయి. దాదాపుగా 1764 ఫీట్లు పూర్తిగా నిండిపోవడంతో వచ్చిన వాటిని దాదాపు 4000 క్యూసెక్ల నీరు అవుట్ఫ్లో వస్తూ ఉంటే పూర్తి వచ్చిన వాటిని వచ్చేందుకు కింద పంపించేందుకు అధికారులు అయితే కసరత్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.